తెలంగాణ మీదన భారతీయ జనతా పార్టీ సీరియస్‌గా కాన్సంట్రేట్ చేయడం ఒక ఎత్తైతే అధినాయకత్వం. దానికి తగ్గ నెట్వర్క్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఒకటి మొన్ననే నితిన్ నబీన్ సూచనల మేరకు పటేల్ వచ్చేటప్పటికి వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడము. ఏది ఈటెల ప్లస్ బండి సంజయ్. ఆ తరువాతన మళ్ళీ అరవింద్‌తో కూడా మాట్లాడడం. ఆ తర్వాత పార్టీ వ్యతిరేక ప్రకటనలు తగ్గించి ఒకళ్ళకొకళ్ళు కలుస్తున్నారు. ఢిల్లీలో లేటెస్ట్‌గా బండి సంజయ్ మళ్ళీ మీటింగులు, వాళ్ళతో కలవటము, అటు ఈటెల వీళ్ళందరికీ కూడా లంచ్ అరేంజ్ చేయడము, అట్లాగే ఇటు కిషన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా పిలవడం. ఓవరాల్గా చూస్తే ఎంపీలు 8 మంది ఎంపీలు 8 ధోరణులు అన్నటువంటి స్టేజ్ నుంచి ఒక్క మాట మీదకి వచ్చే ప్రయత్నం జరుగుతోంది సీరియస్గా. అదే సందర్భంలో నెక్స్ట్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అన్నటువంటి కాన్సెప్ట్ గట్టిగా గెలిచి తీరాలన్నటువంటి కసి కూడా కనబడుతోంది. ఓ రకంగా చెప్పాలంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సక్సెస్ అయింది, తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో దెబ్బతిన్నటువంటి, అంటే మళ్ళీ 3వ స్థానానికి పడిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మళ్ళీ పుంజుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు, రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు బీజేపీకి పరీక్ష.